బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీకి ఇవ్వడంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ మేరకు అనపర్తిలోని రామకృష్ణారెడ్డి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇక టీడీపీకి సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మనస్తాపానికి గురైన టీడీపీ కార్యకర్తలు కరపత్రాలను తగలపెట్టి పార్టీకి రాజీనామా చేస్తామంటూ నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీకి ఇవ్వడంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ మేరకు అనపర్తిలోని రామకృష్ణారెడ్డి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీడీపీకి సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మనస్తాపానికి గురైన టీడీపీ కార్యకర్తలు కరపత్రాలను తగలబెట్టి పార్టీకి రాజీనామా చేస్తామంటూ నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీకి ఇవ్వడంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ మేరకు అనపర్తిలోని రామకృష్ణారెడ్డి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీడీపీకి సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మనస్తాపానికి గురైన టీడీపీ కార్యకర్తలు కరపత్రాలను తగలపెట్టి పార్టీకి రాజీనామా చేస్తామంటూ నిరసన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అయితే ఫస్ట్ టీడీపీ ఫస్ట్ లిస్ట్ లోనే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి ప్రకటించారు. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ బీజేపీ అధిష్టానం నుంచి నిన్న వెలువడిన సీట్లలో అనపర్తి నియోజకవర్గం శివరామకృష్ణరాజుకి అయితే ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణులన్నీ కూడా మనస్తాపానికి గురయ్యాయి. భారీ ఎత్తుగా నల్లిమిల్లి ఇంటి వద్దకు అయితే కార్యకర్తలు చేరుకుని ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు. టీడీపీ కరపత్రాలను కానీ టీడీపీ సైకిల్ పార్టీ గుర్తైన సైకిల్ ని కూడా తగలబెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే ఇట్టి పరిస్థితుల్లో నల్లిమిల్లికే సీట్ ఇవ్వాలి టీడీపీ నుంచి అని చెప్పి కార్యకర్తలు అయితే పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. ఆనంద్, ఓకే, మరి దీనికి సంబంధించి ఇప్పుడు బీజేపీ నేతలను స్పందించారా? బీజేపీ నేతలు అయితే అధిష్టానాలు నిర్ణయం తీసుకుంటే ఎవరైనా సరే కూటమికి కట్టుబడాలంటూ కృష్ణరాజు అయితే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కూటమి కట్టుబడి ప్రతి నిర్ణయం కూడా తీసుకున్నాం. కేవలం 10 సీట్లకే బీజేపీ పరిమితం అవడానికి కారణమే కూటమి. కాబట్టి కూటమి నిర్ణయానికి ఎవరైనా సరే అధిష్టాన నిర్ణయానికి వెలకి పనిచేయాలి. టీడీపీ కార్యకర్తలు అయితే కలిసి రావాలని చెప్పి కూడా కృష్ణరాజు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే శంకర్, మరి దీనికి సంబంధించి అంటే అక్కడ ఎవరికి సీట్ ఇస్తే స్థానికంగా బలం చేకూరుతుందని కూడా అధిష్టానం నిర్ణయం తీసుకొని అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు టీడీపీ వర్గాల మధ్య అటు బీజేపీ వర్గాల మధ్య ఈ యొక్క సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలో మరి హైకమాండ్ స్పందించిందా? అయితే హైకమాండ్ అయితే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని 4 రోజుల సమయం కోరడం అయితే జరిగిందని నల్లిమిల్లి ఇప్పుడే కార్యకర్తల సమావేశంలో అయితే చెప్పారు. నల్లిమిల్లి చెప్పిన విషయం ఏంటంటే 4 రోజుల సమయం పార్టీ నన్ను కోరింది, 4 రోజులు వేచి చూద్దాం. ఈ 4 రోజులు అయితే ప్రజల్లో ఉంటాను, ప్రజలతోటి పార్టీ చెప్పిన నిర్ణయంతో డిసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత తన నిర్ణయాన్ని అయితే ప్రకటిస్తానంటూ నల్లిమిల్లి ఇప్పుడే చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శంకర్.